హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ లాగ్. ఈరోజు కాకరకాయ ఉల్లికారం చేశానండి. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఈ కర్రీకి చిన్న కాకరకాయలు అయితే బాగుంటాయండి. కాకరకాయలని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలు తీసి పక్కన పెట్టుకోవాలండి. కాకరకాయలో చేదుపోవడానికి పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే వీడియోలో చూపించిన విధంగా వాటర్ వస్తాయండి. ఇప్పుడు ఆ కాకరకాయలని వాటర్ అంతా పిండుకొని ఆయిల్ లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై అయిపోయాక ఇప్పుడు అదే పాన్ లో లైట్ గా ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ చల్లారిపోయాక ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కాకరకాయలు స్టఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే పాన్ లో లైట్ గా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనం కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.